నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, శ్రావణ మాసం మొదలైపోయింది. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అలాగే శివ భక్తులు కూడా చాలా విశేషంగా స్వామికి సేవలు చేసుకుంటారు. ఈ శ్రావణ మాసాన్ని ఖచ్చితంగా చాలా అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటారు. అయితే ఫస్ట్ శుక్రవారం వచ్చేస్తోంది. శ్రావణ శుక్రవారం నాగ పంచమి. ఆ రోజు నాగదేవతని కూడా చాలా వైభవంగా ఈ శ్రావణ మాసంలో పూజించుకోవటం అనేది తెలిసిందే. అటు తమిళనాడులో కూడా చేస్తారా నాగపంచమిని? ఎట్లా మరి ఈ నాగపంచమిని ఎట్లా వినియోగించుకోవచ్చు? అలాగే ఇప్పటిదాకా మాకు అలవాటు లేదు నాగపంచమి చేయటం, మేము చేయొచ్చా అని కొంతమంది అడిగితే గనక వాటికి మీ ఆన్సర్. ఓకేమ్మా. ఇప్పుడు నాగపంచమి అంటే మనకేందంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చేది పెద్ద నాగుల పంచమి. యాక్చువల్ గా చెప్పాలంటే రాగుకు సంబంధించిన రోజు అది. అయితే ఇక్కడ ఏమైతుందంటే చాలా మందిలో ఈ సర్పదోషం వల్ల బాధపడుతూ ఉంటారు. రాహుకేతులు జాతక రీతిగా బాగలేకపోతే యాక్సిడెంట్ కానీ, ఆరోగ్య సమస్యలు, లేదా ఇంట్లో గొడవలు, లేదా వివాహం ఆలస్యం అవ్వడము, లేకపోతే పిల్లలు పుట్టడం చాలా ఆలస్యం, ఇట్లా అనిపిస్తూ ఉంటది. కానీ ఈయన ఒక బ్లెస్సింగ్స్ అంటే మనకు చెప్పాలంటే ఈ నాగుల పంచమి రోజు ఇక్కడ రాగు అనేది మేజర్ గా ఇక్కడ వస్తుందన్నమాట. రాగుకు సంబంధించిన రోజు ఆ రోజు ఒకవేళ వీళ్ళు డైరెక్ట్ గా అక్కడ నాగదేవత టెంపుల్ ఉంటే వెళ్ళి పూజ చేసుకోవచ్చు. లేదు మేము వెళ్ళలేము, అంత లాంగ్ లో ఉంది అంటే ఇంట్లో ఒకవేళ పూజ చేసుకోవడానికి అది ఎలా అనేది చెప్తాను తప్పకుండా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పుట్టలో అంటే పుట్టలో వెళ్ళి పాలు పోస్తారు. ఆ రోజు అక్కడ వెళ్ళి ఏదైనా ప్రసాదం పెట్టి అసలు దేవుడికి మొక్కేసి వస్తారు. ఎక్కువ ఇంటి దగ్గర ఉన్న పుట్టలు ఉంటాయి కదా, జనరల్ గా ఎక్కడ వెళ్ళినా కానీ ఆ ఊర్లో ఏదో ఒక నాగదేవత పుట్టలు ఉంటాయి. సో అక్కడ వెళ్ళి కూడా పాలు పోసేసి నాగదేవతకి అసలు మొక్కుని రావచ్చు. అయితే ఆ ఒక్క రోజు ఎంత స్పెషల్ అనేటప్పుడు ఆ నాగ లోకంలో ఉన్న అన్ని నాగులు కూడా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట. అందుకే ఆ ఒక్క రోజు, ఒక్క సంవత్సరం అంతా మీరు నాగదేవత పూజ చేయకపోయినా ఆ ఒక్క రోజు చేసేది మంచిది. ఒక విషయం నేను ఒకటి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి. తప్పకుండా. ఓకేనా? ఎందుకంటే నేను జ్యోతిష్యం స్టార్ట్ చేసిన కొత్తలోనే, అంటే నాకు చాలా ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఈ నాగుల పంచమి అంటేనే అంతగా ఏం తెలియదు, అంటే స్టార్టింగ్ లో. సో అది ఫ్యామిలీ పెద్దలు ఎవరు చేసిన అంత పూజలు అంతా వీళ్ళు వచ్చి ఏంటంటే ఎక్కువ విష్ణుమూర్తి డివోటీ, కానీ ఎక్కువ వేరే పూజలు ఇవన్నీ చెయ్యరు. సో వాళ్ళకి ఏంటంటే దాని గురించి అంత ఇది నాలెడ్జ్ లేదు, దేవుడికి సంబంధించింది కూడా పెద్దగా వాళ్ళు చెప్పలేదు. అయితే ఏమైంది, ఒక రోజు అది నాగుల పంచమి నాకు తెలియదు. అయితే కానీ ఆ రోజు నాకు అసలు ఈయన మాంది గ్రహం వచ్చి మాట్లాడాడు. అవును, ఆయన వచ్చి స్టార్టింగ్ లో నాకేందంటే ఇట్లా ఈ రోజు బ్లెస్సింగ్స్ అన్నమాట. ఆయన బ్లెస్సింగ్స్ దొరికితే నాకు చాలా భయం అనిపించింది. ఎందుకంటే తను చూడడానికి చాలా, అంటే తన రూపమే భయంకరంగా ఉంటుంది. అసలు చాలా భయపడి లేచి కూర్చున్నా నేను. మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు కానీ మంచిదే చెప్తుండ్రు ఆయన. తర్వాత డైరెక్ట్ నాకు తెలుస్తుంది ఆయన ఎలా ఉన్నారు, ఏ రూపంలో ఉన్నారు, బట్ ఏ కార్నర్ లో ఉన్నారు ఇంట్లో కూడా అట్లా అని చెప్పి. తన రూపం ఎలా ఉంది అనేసి నేను ఒక్కసారి నాకు ఇట్లా భయం వచ్చిన తర్వాత ఏమైందంటే దాని తర్వాత మాంది గురించి ప్రతి విషయాలు నాకు ముందుకు తెలుస్తుంది. జాతక రీతిగా వీళ్ళందరిది చూస్తున్నప్పుడు ఈ మాంది గురించి స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మాంది గ్రహమే ఎలా ఉంది నాకు తెలియదు. కానీ ఈయన బ్లెస్సింగ్స్ వచ్చిన రోజు అసలు నాగుల పంచమి రోజు వచ్చింది. సో ఆ టైమింగ్ లోంచి ఏమైందంటే తను చెప్పిన ప్రతి మాటని నాకు అది అప్పుడు కరెక్ట్ అనిపించేది. ఒక్కొక్క జాతకంలో మనం 9 గ్రహాలే చూస్తాం, కానీ మాంది గ్రహం గురించి ఎవరు చెప్పిన వాళ్ళు లేదు. నాకు గురువు గారు ఒక మేడం ఉంటారు తమిళనాడులో, వాళ్ళు కూడా మాంది గురించి వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఈయన బ్లెస్సింగ్స్ నాకు వచ్చిన దాని వల్ల మాంది గురించి నేను చెప్పడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు జాతక చక్రం రాసిన ఆయన కూడా నేను జాతకాలు చెప్పడం అనేది జరిగింది. సరే, గురువుకి మించిన శిష్యురాలు. నా జాతకాన్ని ఆయన రాశారు కదా, ఆయన జాతకం మీరు చూసారా? నేను చూశాను. అది దేవుడికి అసలు నిజంగా అప్పుడు నాకు అర్థమైంది. సరే ఇప్పుడు ఈ ఒక్క నాగుల పంచమి అనేటప్పుడు భగవంతుడు మనకి ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నేను తర్వాత టీవీ ఛానల్లో చూస్తున్నప్పుడు నాగుల పంచమి ఇవాళ అందరూ పుట్టగు ఇవి పాలు పోస్తున్నారు ఇవన్నీ చెప్పడం,
ఓ ఈ రోజు ఇంత మంచిగా దర్శనం ఇచ్చాడు దేవుడు అబ్బా అట్లా అని అనుకున్నా. ఆ రోజులోంచి నాకు అసలు జ్యోతిష్య పరంగా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగినాయి అసలు ఆ రోజులోంచి. చాలా మంచిగా అనిపించింది. అసలు ఆ రోజున చాలా డెవలప్మెంట్ అన్ని విధంగా మనకు వచ్చి ఏంటంటే జ్యోతిష్యం ఒకటే కాదు, మనం వేరే ఫీల్డ్ లో కూడా ఉన్నాం కాబట్టి అందులో కూడా మనకు ప్రతిదీ మంచిగా జరిగినాయి. సో ఇవన్నీ నాకు ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆయనను మొక్కిందని, ఆయన నాకు దర్శనం అసలు నిజంగా నాకు ఆయన దర్శనం ఇచ్చాడు కాబట్టి ఆ రోజులో నేను ఎంత మంచిగా అప్పట్లోంచి ఇప్పుడు దాకా మంచిగా అయ్యాను. అలానే క్లయింట్లు కూడా బాగుండాలని అనుకుంటాను. సో నాగుల పంచమి అనేటప్పుడు తప్పకుండా కొన్ని క్లయింట్ కూడా మాంది గ్రహం వాళ్ళ దర్శనం కూడా ఇచ్చిందని చెప్పారు. ఆయన ఎలా ఉంటారని కూడా నాతో కూడా షేర్ చేసుకున్నారు. సో ఇవి కూడా ఎందుకంటే మాంది కూడా వేరే ఏం లేదు, రాగుకి ఈక్వల్ గానే ఉంటారు. శని పుత్రుడు కదా, శనిపుత్రుడు. జనరల్ గా ఆయన ఒక సర్ప రూపంలో ఆయన మాంది కూడా చూస్తే ఒక శని ఒక నీడదా. ఓకేనా, బట్ అయితే ఆ రోజు బ్లెస్సింగ్స్ రావడం అనేది భగవంతుడు అది నిజంగా. సో ఇప్పుడు జనులు కూడా అంతే, ఆ రోజు పూజలు చేసుకోవాలని నేను మాక్సిమం తప్పకుండా చెప్తూ ఉంటాను. అయితే కొంతమంది ఏంటంటే ఇంట్లో ఒకవేళ మనం చేసుకోవాలి అంటే అంటే నాగలింగ పువ్వుని ఉంటుంది, అందులో లింగం ఉంటుంది, పైగా నాగం ఉంటుంది. సో పడగలాగానే ఉంటుంది. అది నిజంగానే చూసి ఉండొచ్చు మీరు. అది ఎక్కడనో రేర్ దొరుకుతుంది అయితే గాని. అయితే ఏంటంటే ఆ పువ్వులతో ఇంట్లో శివుడికి పూజ చేయడం వల్ల కూడా మనకు ఈ సర్ప దోషంలోంచి బయటపడతాము. ఆ నాగులకు చేసిన ఒక పరిహారము శివుడికి చేస్తేనే దొరుకుతుంది మనకు. సో ఆ శివుడికి వచ్చి ఈ నాగలింగ పువ్వుతో అర్చన చేసి దాని తర్వాత బిల్వపత్రాలతో అర్చన చేయవచ్చు. సో అది ఎప్పుడంటే నాగుల పంచమి రోజు ఇంట్లో చేసుకోవచ్చు. అందరూ ఇంట్లో జనరల్ గా ఏంటంటే శివలింగం పెట్టి మొక్కే వాళ్ళు ఉంటారు. ఈ పువ్వు ఎక్కడన్నా దొరికితే జస్ట్ ఒక పువ్వు పెట్టినా కూడా చాలు. ఒకవేళ దొరకట్లేదండి మేము ఉన్న ప్రాంతంలో అంటే గనక ఎట్లా ఇంకొక ఆల్టర్నేటివ్? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే చాలా మంది సిటీలో కొంతమంది దొరకదు, కానీ వీళ్ళు ఏం చేయవచ్చు అంటే ఇప్పుడు మన ఏదైనా సర్పంది ఏదైనా విగ్రహం ఉంటే సో అది సెపరేట్ గా ఒక పీట మీద పెట్టేసుకుని ఆయనకి ఏంటంటే ఫస్ట్ అభిషేకం అంటే గణపతికి పూజ తర్వాతనే మనం ఏ దేవుడికైనా చేస్తాము. సో అది సర్పానికి అభిషేకం చేసేసి ఆయనకి ఏంటంటే బొట్లు పెట్టేసి కొంచెం అంటే నల్ల నువ్వులు ఉన్నాయి కదా, సో నువ్వులతోని తర్వాత మినపప్పుతో ఆయన సర్పం రాహు గాయత్రి మంత్రం చదువుకుని సో జస్ట్ ఊరికి ఒక 5 నిమిషాలు అర్చన చేసేసి ఆయనకి ఏదైనా ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చేవచ్చు. మనం ఎక్కువ టైం కూడా చేయవద్దు, ఎందుకంటే కొంతమంది జాతకంలో రాహు బాగా లేకపోతే కూడా కొంచెం భయం వేస్తుంది కదా. అందుకే ఇది వరకు ఒక 5 నిమిషాలు చేసినా కూడా చాలు. చేసేసి విడిగా పువ్వులతో అర్చన చేసేసి దాని తర్వాత ఏం చేయవచ్చు ప్రసాదం ఏదైనా ఇట్లా మనం వచ్చి మినపప్పుతో చేసిన ప్రసాదం పెట్టి ఇవ్వచ్చు. ఆ రాహు గాయత్రి ఒక్కసారి చెప్తారా ఏంటా మంత్రం? ఓకేమ్మా. ఓం నాగధ్వజాయ విద్మహే పద్మ అస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఇది రాహు గాయత్రి. కొంతమందిలో రాహు గాయత్రి చదవకపోయినా ఆదిశేష గాయత్రి కూడా చదువుకోవచ్చు. ఓకేనా. ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఇది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి రాహు జాతక రీతిగా బాగా లేకపోతే ఆదిశేష గాయత్రి మంత్రం చదువుకుని అంటే ఆ నాగపడకకు పూజలు చేసి అలా కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఆ నాగుల పంచమి రోజు మనం ఒకవేళ వెళ్ళి పుట్టలో పాలు పోయడానికి కూడా కొంతమంది వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అలా ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. అట్లా మనం చేయడం కూడా ఇంకా మంచిది. శివుడికి కూడా చేస్తే కూడా ఆ సర్పదూషం నుంచి బయటపడవచ్చు. అది వాళ్ళకి ఎట్లా వీలైతుందో ఒకవేళ అలా ఆ రోజు అయితే తప్పకుండా రాహు గురించి ఆదిశేషుడికి చేసినా పర్వాలేదు, లేదు శివుడికి చేసినా మంచిది, లేకపోయినా డైరెక్ట్ రాహుకు పూజ చేసినా మంచిది, లేదు పుట్టలో వెళ్ళి పాలు పోసే వాళ్ళు కూడా పోయవచ్చు. ఏదో ఒకటి ఖచ్చితంగా చేయండి అని చెప్తున్నారు. వదలొద్దు. ఫస్ట్ శుక్రవారం, పైగా శ్రావణ మాసం భలే వచ్చింది, శుక్రవారం పంచమి చాలా అద్భుతంగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి ఈ సమయాన్ని. అయితే అభిషేకాలు ఇవన్నీ పొద్దున్నే చేయాలి కదండి? అవును, పొద్దున్నే చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు ఎట్లా ఈయన వచ్చి అంటే దర్శనం ఇచ్చాడు, అసలు చెప్పాలంటే ఆ రోజు రాహు కూడా దర్శనం ఇచ్చిండు నాగుల పంచమి రోజు. సో ఇది వచ్చి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తను ఏ రూపంలో ఉంటారనేది నా ఎక్స్పీరియన్స్ గురుగారితో పంచుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే తనకు ఎట్లా ఆయన దర్శనం ఇచ్చిండో ఆ విషయం ఆయన్ని చెప్తే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే సేమ్ ఆయన ఏ రూపంలో ఉంటారని కూడా తను కూడా చెప్పిండు. అలాగే ఆయన కూడా చెప్పిండు, కానీ తను చాలా పెద్ద పొజిషన్. బ్యూటిఫుల్, అద్భుతం, మంచి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఈ విషయం. ఎందుకంటే కొంచెం గురులు ఒక దగ్గర కలిసినప్పుడు ఈ విషయాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటారు కదా, ఇవి ఎంత నిజం చూడండి. ఇప్పుడు నాకు తెలిసిన అదే రూపం తను కూడా చెప్తుండ్రు కదా, అప్పుడు ఆయన కూడా దాని తర్వాతనే మంచిగా కనెక్ట్ అయ్యారు. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు.
ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి నాగపంచమిని అని విశేషంగా తెలియజేస్తూ మీకు నాగపంచమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అండి. నమస్కారం.